మనకి అలో లేదు సార్ అట్లా. ఇప్పుడు రోడ్ క్లోజ్ సార్, అలో లేదు. అక్కడ బండ్లు పెట్టుకుని పొలాలకి ఇట్లుంది కదా సార్ దారి, ఇట్లా నుంచి నడుచుకుంటూ వెహికల్స్ లో రాలేదు, వెహికల్స్ కిందనే పెట్టేసి. గతంలో ఏముంటుండే హైదరాబాద్ పిల్లలకు మా అందరికి గడ్డిపేట పోదు, ఇది నియరెస్ట్ ప్లేస్ అయింది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 hour జర్నీ, 1 hour పోతాను నేను. అవి టాక్ ప్రస్తుతానికి ఇవన్నీ ప్రొవైడ్ చేసేది ఉండేనట, ఈ జాలి ఇట్లా ప్రొవైడ్ ఉండేనట, జాలి గిట్ల ఉండేనట ప్రొవైడ్ చేసేది సార్. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెక్ చేయడం, వాన్ చేస్తున్నా కూడా వాళ్ళు వినకుండా వెళ్ళిపోవడం టూ మచ్ ఆఫ్ క్రౌడ్. చెక్ పోస్ట్ అయితే పెట్టండి. నేను జనరల్గా అలో చేయం సార్, ఒకటే ఒక ర్యాంప్ అఫీషియల్ మిగతా ర్యాంప్స్ వేరేవాడి కార్లో వచ్చేది ఆడ పెడితే మీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆడ కార్లు పెట్టి 10 ఏళ్ళు నడుచుకుంటూ ఉత్తమ్ కొండపోచమ్మ సాగర్ దగ్గర ఉన్న నిన్న 5 పిల్లలు చనిపోయినరు. ఈడ కొద్దిగా ఈతగాళ్ళను అదేవిధంగా పర్మనెంట్ సెక్యూరిటీ పెట్టాలి. ఇట్ విల్ కమ్ టు యువర్ కదా, యువర్ ఇరిగేషన్ మినిస్టర్ కదా. హైదరాబాద్ పౌరులు 5 చనిపోయినా, అందులో ఒకడు బీటెక్ ఉన్నాడు, ఒకడేమో మన పాలిటెక్నిక్ చేస్తున్నాడు. ఇది దగ్గరైంది. ఇంతకుముందేమో అందరు గండిపేటలో పోయి ఈత కొడుతురు. ఇది నియరెస్ట్ ప్లేస్ కాబట్టి బాయ్స్ ఆర్ కమింగ్. ఆ రోడ్ల మీద బండి పెడుతున్నారు, నడుచుకుంటూ వచ్చిండ్రు. రోడ్డు లేకుండా రోడ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ కిందికి దిగిపోయి స్నానం చేసి చచ్చిపోయింది. కొద్దిగా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్, అదర్వైజ్ మనకు ప్లీజ్ టేక్ కేర్. ఎందుకంటే మన గవర్నమెంట్ మీద మన మీద చెడ్డ పేరు వస్తుంది కాబట్టి యూ టేక్ కేర్ దిస్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ. గరీబులు కూడా ఆటో రిక్షా ఒక ముస్లిం కూడా ఉన్నట్టున్నారు. కొందరేమో ఊర్లలోకి పోయినరు, కొందరు పిల్లలు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉన్న యువకులు, అది బీటెక్ చేసిన స్టూడెంట్స్ కానీ అదేవిధంగా పాలిటెక్ కానీ స్టూడెంట్స్ ఒకే ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు చనిపోయారు. అది నాకు చాలా బాధ ఉంది. వాళ్ళు ఈత కొట్టేందుకు అంటే యాక్చువల్గా వాళ్ళు ఏదో పిక్నిక్ లాగా వద్దాం అనుకున్నారు. వాళ్ళకి ఈత రాకుండా ఏదో జస్ట్ కొన కూర్చున్నారు. 5 చనిపోవడం చాలా బాధాకరణం. నాకు నిజంగా కూడా చాలా బాధ వేసింది. వాళ్ళ కుటుంబం 2 కొడుకులు చనిపోతే ఎంతో బాధ ఉంటుంది. అయితే దీనికి నేను ఇప్పుడే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇరిగేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నేనేమన్నానంటే, మంత్రి గారు ఇది మీది సబ్జెక్టు, అయితే ఇక్కడ ఏంటంటే కార్లలో వస్తున్నారు, కార్లు అక్కడ లోపలికి రానిచ్చేది లేదు. పోలీసు వాళ్ళు ఆల్రెడీ దాన్ని స్టాపేజ్ పెట్టిరు, ఏది డ్యామ్ దగ్గరికి రాకుండా. అయినా కానీ పిల్లలు నడుచుకుంటూ వచ్చి ఈత కొడుతుంది పోయి 5 చనిపోయారు. నేను రిక్వెస్ట్ ఒకటే చేసిన, ఒకటి ఏంటంటే పోలీసు చెక్ పోస్టులు పెట్టాలి ఈడ, దాని తర్వాత ఎవరు పోకుండా చూడాలి. అదేవిధంగా గజ ఈతగాళ్ళు తప్పనిసరిగా ఒక 5 నియమించాలి. ఇక ముందు ఇలాంటి సంఘటన జరగొద్దని తప్పనిసరిగా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ముఖ్యమంత్రి గారితో ఇప్పిస్తాం అనుకో, కానీ ఫర్దర్గా నో డ్యామేజ్. ఎందుకంటే ఇది ఒక పిక్నిక్ స్పాట్ అయింది. అందరికీ హాలిడే రాగానే, ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు గండిపేట కనుక దీనికి తప్పనిసరిగా గజ ఈతగాళ్ళని పెట్టాలి. అదేవిధంగా చెక్ పోస్ట్ పెట్టి చెకింగ్ పెట్టితే పిల్లలు ఎవరు రాకుండా ఉంటారు. నడుచుకుంటూ పోయినరట, నేను చూశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కింది దాకా పోతే ఎట్లా పోయినరో, రాళ్ళ రప్పలలో షోకులో పోతారు. ఇంకో ఏజ్ కదా అది. ఏదైనా వాళ్ళు చనిపోయినందున ప్రగాఢ సంతాపం. ప్రభుత్వం తప్పనిసరిగా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దిగ్భ్రాంతి చెందారు. ఆయన తప్పనిసరిగా సరి అయిన ఆర్థిక, ఎందుకంటే హైదరాబాద్ జనమే 5 పిల్లలు హైదరాబాద్ నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు సరి అయిన ఏది సహాయం చేయడానికి, ఆర్థిక సహాయం చేయడానికి వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా. ఏదైనా ఇది పండుగ పూట హాలిడే, ఒక పక్క ప్రభుత్వం హాలిడే ఇచ్చింది, సంక్రాంతి హాలిడే, ఇంకో పక్క ఈ విషాదం జరగడం నాకు చాలా బాధగా ఉంది. సీనియర్ నాయకుడిగా నాకు ఏది యువజన కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్ఏ నుంచి ఒక అలవాటు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోతా.
అది పేదవాడా పెద్దవాడా అని చూడ ఈ ఇన్సిడెంట్ చూసి పండుగ పూట ఇట్లా అయిందని తెలుసుకొని పొద్దున్న పేపర్లో చదవగానే రావడం జరిగింది. ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా అటు పోలీసులు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 5 గజ ఈతగాళ్ళని పెట్టాలని కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ పేదోళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ సాయం కూడా హైదరాబాద్ పిల్లలు హైదరాబాద్ పట్టణంలో ఉండి ఇడదానికి వచ్చింది కాబట్టి అయితే సిటీలో ఉన్నటువంటి పరిస్థితిలో పేదవాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకోవడానికి నేను లెటర్ రాస్తా, పర్సనల్గా కూడా కలుస్తాను అనేది చెప్తున్నా. ఏదైనా మీడియా మిత్రులందరూ కూడా సరి అయిన స్తంభంలో ఇలాంటి ఇష్యూలో మీరు ఎంత తొందరగా జనానికి తెలిస్తే 10 మందికి తెలుస్తుంది. మీరే వారధులు ప్రభుత్వానికి కామన్ మ్యాన్కు. కనుక మీరు దీన్ని బాగా హైలైట్ చేస్తే ఇంకా ముందు పిల్లలు కూడా ఈత రానటువంటి వాళ్ళు ఎవరు రావద్దు. ఈత చూసేందుకు రండి, కాదంటలేము. కానీ నువ్వు ఈత రాకుండా నీళ్ళలోకి పోతే ఇదే పరిస్థితి అవుతుంది. కనుక కొద్దిగానన్నా ఈతనన్నా ప్రాక్టీస్ చేయండి. రాకుండా పోయి ఏదో పోతే అంటే మీ వల్ల మీ తల్లిదండ్రులు ఇన్ని రోజులు పెంచారు, వాళ్ళకి అంత ఆశ ఉంటుంది. మా పిల్లలు పెరగాలి, మమ్మల్ని ఆదుకోవాలి, మా చెల్లెళ్ళ పెళ్లి చేయాలి, మా కుటుంబాన్ని బాగు చేయాలి అంటారు. అలాంటి కుటుంబంలో చనిపోతే వాళ్ళకు పండుగ ఎక్కడో తెలుసు కానీ బాధతోటి వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఇక ముందు బాయ్స్ కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇవాళ రేపు సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, సెల్ ఫోన్ వచ్చింది. కనుక మీరు తెలుసుకొని కూడా తప్పులు చేయొద్దని విద్యార్థులను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.